వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వరంగల్ ఎంజీఎంలో ఒక డెడ్ బాడీని అన్నోన్ డెడ్ బాడీని తీసుకెళ్లి తమది కాదని తెలిసిన తర్వాత మళ్ళీ ఎంజీఎంకు తీసుకొచ్చినటువంటి ఉదంతం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఎక్కడ మిస్టేక్ అయింది, ఈ గోక కుమారస్వామి అయినటువంటి అతను పేషెంట్ బతికున్నా కానీ చనిపోయాడన్నటువంటి విషయాలు ఎందుకు వాళ్ళకు సమాచారం అందించారన్నటువంటి విషయంలో కూడా ప్రస్తుతానికైతే మనము ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపట్టడానికి కూడా వాళ్ళ కూతురు అల్లుడు వచ్చారు, వాళ్ళ తమ తండ్రి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు ఎవరైతే గోక కుమారస్వామి అనేటువంటి తను ఉన్నారు, తను బతికే ఉన్నాడు, బతికున్న తర్వాత కూడా తమకు ఎట్లా మిస్కమ్యూనికేషన్ అయింది సార్? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి సార్? మా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏంటంటే తేదీ 9 రోజున ఈ నెల ఒక వర్ధన్నపేట సిహెచ్సి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాకు ఒక కేసు రిఫర్ అయి ఉంది. క్యాజువాలిటీలో సుమారుగా 3:46 అతను రావడం జరిగింది. అతనికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి వారిని అన్నోన్ పర్సన్ బ్రాకెట్లో కుమార్ అని రాసుకున్నారు. అక్కడ వర్ధనపేటలో కూడా అదే రాశారు. ఇతను నేపథ్యం ఏంటంటే అక్కడ కనుక్కుంటే వీరు బజాజ్ షోరూమ్ ఉన్న తొర్రూరు టౌన్లో బజాజ్ షోరూమ్ దగ్గర పడి ఉన్నాడు. ఇతను ఒక యాచకుడట. గత 20 ఏళ్ల నుంచి ఇంటి నుంచి పోయి టౌన్లో బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటున్నాడు. అతను పడి ఉంటే అతన్ని తీసుకొచ్చి వర్ధనపేటకు ఆ తర్వాత ఎంజిఎంకు రావడం జరిగింది. ఎంజిఎంలో మన డాక్టర్స్ చూసి వారికి పరీక్షలు చేసి అన్ని ఎక్స్రేస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ చేసి వారి కండిషన్ స్టేబుల్గా ఉండడంతో నియరెస్ట్ వార్డ్లో ఐడి వార్డ్ దగ్గర అతను పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే రోజు ఈ ఖమ్మం రైల్వే ట్రాక్ ఏరియాలో పడి ఉన్న ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ని మన అంబులెన్స్ 108కి తీసుకురావడం జరిగింది. వారును ఇక్కడ మనం హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ చేసే క్రమంలో అతను చనిపోవడం జరిగింది. 10/7/2025 రోజు 11:30కి ఆయన చనిపోయాడు. అన్నోన్ బాడీ చనిపోయాడు కాబట్టి మార్చరీకి షిఫ్ట్ చేశాము. మార్చరీకి షిఫ్ట్ చేసే క్రమంలో వారిని నియరెస్ట్ అవుట్ పోస్ట్కి ఇన్ఫామ్ చేశారు. ఎంజిఎంలో అవుట్ పోస్ట్ ఉంది, వారికి ఇన్ఫామ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇచ్చారు మా డాక్టర్స్. అడ్డాండా నుంచి చనిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పోలీస్ అవుట్ పోస్ట్కి అన్నోన్ పర్సన్స్ ఏదొచ్చినా కూడా ఇన్ఫామ్ చేస్తాం ఎమ్మెల్సీ కేసెస్. సో 2 కేసెస్ను కూడా ఇన్ఫామ్ చేస్తే వారు పోలీస్ అవుట్ పోస్ట్ వారు ఏం చేశారంటే ఈ కేసును ఈ చనిపోయిన వ్యక్తి గురించి తొర్రూరు యొక్క సంబంధికులకు ఫోన్ చేయడం జరిగింది, అవుట్ పోస్ట్ వాళ్ళు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎరైజ్ అయింది. బతుకున్న ఆయన బతికే ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తొర్రూరు నుంచి వచ్చిన ఆయన వారు సంబంధికులు కూడా వచ్చి వారితో కలవడం జరిగింది. అన్నోన్ పర్సన్ మాత్రం ఇప్పుడు మార్చరీలో బాడీ అట్లానే ఉంది. ఇది మన డాక్టర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కేవలం అవుట్ పోస్ట్లో 2 ఉన్నాయి కాబట్టి కేసులు ఒకదానికి బదులు ఒక పోలీస్ స్టేషన్కి బదులు కాజీపేట రైల్వే స్టేషన్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ తొర్రూరు పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల అంటే 2 అన్నోన్ పర్సన్సే కాబట్టి ఒక అన్నోన్ పర్సన్ చనిపోయాడు, ఇంకో అన్నోన్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మిస్టేక్ని ఇప్పుడు అవుట్ పోస్టింగ్ వాళ్ళే చేశారని చెప్పి అంటారు సార్. దీని మీద ఎట్లా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళ బాధితుల్ని ఒక రాష్ట్రాన్నే ఒక విధంగా ఊపేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎంజిఎం మీద అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక ఇబ్బందికర పరిస్థితులు అందరూ చూస్తున్నారు. ఎంజిఎంలో ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంది అన్నటువంటి దాని మీద ఇప్పటికే హాస్పిటల్ సిబ్బంది మీదే వస్తుంది, మీరేమో అవుట్ పోస్టింగ్ అని చెప్పి అంటున్నారు. మరి దీన్ని అవుట్ పోస్టింగ్నే బాధ్యులు చేయదలుచుకున్నారు సార్? ఇక్కడ బాధ్యులను చేయడం కాదండి. ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, ఇద్దరికీ జరిగింది. వారిని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, వారికి ట్రీట్మెంట్ చేశాము. అనుకోని రీతిలో హెడ్ ఇంజురీ ఉన్న రైల్వే దగ్గర పడి ఉన్న పేషెంట్ చనిపోవడం జరిగింది. కరెక్ట్ ఇన్ఫర్మేషనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. ఫ్రమ్ ఎంజిఎం సైడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ టు ద అవుట్ పోలీస్ వారి అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో మా ఎంజిఎంలో కేవలం మా పరిసరాల్లోనే ఉంది, కానీ దాని కంట్రోల్ అనేది దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని గురించి వారు చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వాళ్ళకి సంబంధించి 2 అన్నోన్కి సంబంధించినటువంటి పర్సన్సే వచ్చారు. అందులో ఒక పర్సన్ మాత్రం చనిపోయిన తర్వాత ఇక్కడ అన్నోన్ పర్సన్ చనిపోయాడని చెప్పి ఇక్కడ వీళ్ళు క్లియర్గా డాక్టర్లు మాత్రం ధృవీకరించిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి మార్చురీలో ఇచ్చారు. కానీ ఇక్కడ 2 అన్నోన్ పర్సన్ సంబంధించినటువంటి వివరాల్లో ఇక్కడ అవుట్ పోస్టింగ్ సిబ్బంది మాత్రం ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఎవరైతే ఇక్కడ రమాదేవి ఉందో అంటే ఇక్కడ కుమారస్వామి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళకు ఫోన్ చేయడం
చేయడం వల్ల వచ్చి వాళ్ళు పూర్తిగా ఇక్కడ పరిశీలించకుండానే డెడ్ బాడీని తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చివరి చూపులు అంతిమయాత్ర జరిగిన తర్వాత అక్కడ మాత్రం గుర్తించి మళ్ళీ మా డెడ్ బాడీ కాదని చెప్పి, మా బంధువులది కాదని చెప్పి మళ్ళీ తీసుకొని రావడము. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎంజిఎం మార్చిలోనే వాళ్ళను ఎవరైతే తీసుకుపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మిస్కమ్యూనికేషన్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అది కూడా ఇక్కడ అవుట్ పోస్టింగ్ సిబ్బంది నుండే జరిగింది. మా సైడ్ మొత్తం క్లియర్గా ఉంది. అది గమనించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.